వినాయక చవితి నవరాత్రిలో 4వ రోజున ఈ విధంగా అండి శనగలు నానబెట్టి ఈ విధంగా మొలకొచ్చేలా ఈ విధంగా ఉంచాను. ఇంకైతే ఇవి వేపుకోవడం కోసం ఇక్కడ ముందుగా ఇక్కడ కుక్కర్లో శనగలు వేసేసుకున్నాను. ఇంకా 2 సార్లు నీట్గా కడిగేసుకొని తర్వాత సరిపడా నీరు సరిపడా ఇంకా ఉప్పు వేసుకొని కుక్కర్లో ఇంకా ఉడికించేసుకుందాం. ఒక 3-4 విధులు వచ్చేంత వరకు. తర్వాత ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఉడికాయి. ఇప్పుడైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఈ విధంగా వేస్తున్నాను. ఇంకా నూనె సరిపడాలా కాస్త ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇవన్నీ పోగులు అంతా వేసుకుని వేగినాక ఇంకా ఈ విధంగా అండి కాస్త కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు వేగాయి కదా, ఈ విధంగా ప్రసాదానికి అయితే నేను ఇంటికడ గణేశునికి అయితే నివేదించాను. తర్వాత ఇంకా వీధిలో ఉన్న పెద్ద గణపతికి కూడా ఇంకా ప్రసాదాన్ని అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నాను. ప్లేట్లో శనగలు వేసుకొని ఈ విధంగా చూడండి, వీధి చివరన ఉన్న వినాయక స్వామి దగ్గరికి ఈ విధంగా నివేదించాను శనగల్ని. ఇంకా నైట్ చప్పని పోపుతో